హలో అండ్ వెల్కమ్. మన దేశంలోని టాప్ యూనివర్సిటీల్లో మన ఫ్యూచర్ జనరేషన్ మధ్య ఒక రకమైన విషం పాకుతోంది. అదే కుల వివక్ష. ఈ వివక్ష మన స్టూడెంట్స్ ప్రాణాలను తీస్తోంది, వాళ్ల కలలని నాశనం చేస్తోంది. దీని ఆపడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కాని ఆ రూల్స్ ఎందుకు అంత పెద్ద వివాదానికి దారితీశాయి? అసలు సుప్రీంకోర్టు ఎందుకు వాటిని ఆపేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. దేశానికి గర్వకారణంగా ఉండాల్సిన మన బ్రైటెస్ట్ మైండ్స్ వాళ్ల చదువుల మధ్యలోనే ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? మన క్యాంపస్లు నిజంగా చదువుల కోవెలలా ఉన్నాయా, లేక వివక్షకు అడ్డాలుగా మారాయా? చూడండి, ఇదేమీ కొత్త సమస్య కాదండి. 2016లో హైదరాబాద్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల సూసైడ్ చేసుకున్నప్పుడు దేశం మొత్తం అట్టుడిగిపోయింది. ఇన్స్టిట్యూషనల్ క్యాస్ట్ బయాస్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరిగాయి. ఆ తర్వాత 2019లో ముంబైలో రెసిడెంట్ డాక్టర్ పాయల్ తడ్వి సీనియర్ల నుంచి కులపరమైన వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి కేవలం పేర్లు కాదు, మన సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల మనం కోల్పోయిన జీవితాలు. నేను మీ గుంటూరు నవీన్ కుమార్. ఏ ట్రూ నేషనలిస్టుకు స్వాగతం. ఈరోజు మనం ఈ జాతీయ సమస్యను చాలా లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన విద్యార్థుల భవిష్యత్తే మన దేశ భవిష్యత్తు. సరే, లెట్స్ డైవ్ ఇన్. ఈరోజు మన అనాలిసిస్లో మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ క్యాంపస్లలో అసలు సంక్షోభం ఏంటి, దానికి యూజీసీ తెచ్చిన 2026 రూల్స్ ఏంటి, మరి వాటిపై ఎందుకు నిరసనలొచ్చాయో, ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పేంటి, మరి ఫైనల్గా దీనికి సరైన సొల్యూషన్ ఏంటి అనే విషయాలన్నీ క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం ఎదుర్కోవాల్సిన అసలైన సమస్య క్యాంపస్లలో నెలకొన్న సంక్షోభం. ఇది ఎవరో కొద్దిమంది స్టూడెంట్స్ ప్రాబ్లం కాదు, మన ఎంటైర్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను పట్టిపీడిస్తున్న ఒక పెద్ద క్రైసిస్. అసలు ఈ వివక్ష ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ రోజు ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ ఇవి. గ్రూప్ వర్క్స్లో కావాలనే వాళ్ళని దూరం పెట్టటం, సోషల్ గ్యాదరింగ్స్లో పక్కన పెట్టటం, వాళ్ల ఇంటి పేర్లతో ఎగతాళి చేయటం, కులం పేరుతో తిట్టటం. ఇన్స్టిట్యూషన్స్ కూడా పట్టించుకోవు. స్కాలర్షిప్స్, స్టైపెండ్స్ టైంకివ్వరు. కొంతమంది ఫ్యాకల్టీ చాలా హాస్టైల్గా ఉంటారు. కంప్లైంట్స్ ఇస్తే తీసుకోరు, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయరు. చిన్న చిన్న కారణాలకే హాస్టల్ నుంచి పంపించేయటం, సస్పెండ్ చేయటం లాంటివి చేస్తుంటారు. రిజర్వేషన్ ద్వారా వచ్చిన స్టూడెంట్స్కి సరైన అకాడమిక్ మెంటరింగ్ కూడా ఉండదు. ఇవన్నీ వాళ్ళని మెంటల్గా ఎంతగారో దెబ్బతీస్తాయి. సరే, ఇంత సీరియస్ ప్రాబ్లంకి రియాక్ట్ అవుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక సొల్యూషన్తో ముందుకొచ్చింది. అదే 2026 ఈక్విటీ రూల్స్. సింపుల్గా చెప్పాలంటే, ఈ 2026 రెగ్యులేషన్స్ ముఖ్య ఉద్దేశమేంటంటే యూనివర్సిటీలో కులపరమైన వేధింపులను ఆపడం. దీనికోసం ప్రతి యూనివర్సిటీలో ఈక్విటీ సెల్స్ పెట్టాలి. అసలు క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటో క్లియర్గా డిఫైన్ చేయాలి. ఇంకా బాధితులు ధైర్యంగా కంప్లైంట్ చేయడానికి ఒక సరైన సిస్టమ్ అంటే గ్రీవియన్స్ మెకానిజం క్రియేట్ చేయాలి. ఈ స్లైడ్ చూస్తే మనకొక కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది. ఈ రూల్స్ ఎందుకు ప్రపోజ్ చేశారు? ఎందుకంటే క్యాంపస్లలో డిస్క్రిమినేషన్ కేసులు పెరిగిపోయాయి. రోహిత్ వేముల, పాయల్ తడ్వి లాంటి బాధితుల కుటుంబాలు కోట్ల దాకా వెళ్లాయి. మరి వీటిలో పాజిటివ్స్ ఏంటి? ఒక ఫార్మల్ సిస్టమ్ వస్తుంది, డేటా ఉంటుంది, మెంటల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ క్రిటిసిజమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ రూల్స్లో వాడిన లాంగ్వేజ్ చాలా వేగ్గా ఉంది. కొంతమంది బాధితుల్ని ఇది కవర్ చేయట్లేదు. ఇంకా దీన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉందని గట్టిగా విమర్శలొచ్చాయి. మరి ఈ రూల్స్ని సపోర్ట్ చేసేవాళ్లేమంటున్నారు? వాళ్ల వాదన ప్రకారం దీనివల్ల కంప్లైంట్స్ని ట్రాక్ చేయడానికి ఒక ఫార్మల్ సిస్టమ్ వస్తుంది. సమస్య లేదని దాచిపెట్టడానికి కుదరదు, ఎందుకంటే డేటా క్రియేట్ అవుతుంది. మెంటల్ హెల్త్ సపోర్ట్, సెన్సిటైజేషన్ ట్రైనింగ్ కంపల్సరీ అవుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా యాక్టివిస్టులు, బాధితుల కుటుంబాలు కోరుతున్న డిమాండ్ ఇది. అయితే కథ ఎక్కడితో అయిపోలేదు. ఈ సొల్యూషన్ను అందరూ యాక్సెప్ట్ చేయలేదు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు, వ్యతిరేకత మొదలయ్యాయి. ఇది నిజంగా ఒక లోపభూయిష్టమైన పరిష్కారమా? చూడండి, ఈ స్లైడ్ క్యాంపస్ ఎలా డివైడ్ అయిపోయిందో క్లియర్గా చూపిస్తోంది. ఒకవైపు ఈ రూల్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ప్రొటెక్షన్ ఇస్తాయని, అకౌంటబిలిటీ పెరుగుతుందని, క్యాంపస్లు సేఫ్గా ఉంటాయని సపోర్టర్స్ ఆశించారు. మరోవైపు క్రిటిక్స్ ఏమన్నారంటే, ఈ రూల్స్ ఓసీ, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ను వదిలేశాయని, వీటిని తప్పుడు కేసులకు మిస్యూజ్ చేసే ప్రమాదం ఉందని, క్యాంపస్లలో స్టూడెంట్స్ మధ్య గొడవలు పెంచుతాయని,
రూల్స్ అస్సలు క్లియర్గా లేవని భయపడ్డారు. ముఖ్యంగా ఓపెన్ కేటగిరీకి చెందిన గ్రూప్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేశాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్, రూల్స్లో వాడిన లాంగ్వేజ్ చాలా వేగ్గా ఉంది. దాన్ని ఎలాగైనా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. సెకండ్, వాళ్లను ఎవరైనా హెరాస్ చేస్తే ఈ రూల్స్ ప్రొటెక్ట్ చేయవని వాళ్ళు ఫీల్ అయ్యారు. థర్డ్, ఫాల్స్ అక్యూజేషన్స్ పెట్టడానికి, మాటలను కూడా శిక్షించడానికి ఈ రూల్స్ పనికొస్తాయని భయపడ్డారు. ఇది స్టూడెంట్ గ్రూపుల మధ్య గొడవలు పెంచుతుందని వాదించారు. అంతేకాదు, ర్యాగింగ్ లాంటి ఒక మేజర్ ఇష్యూని ఇందులో చేర్చలేదని పాయింటౌట్ చేశారు. ఈ ఆందోళనలు ఎంత సీరియస్ అంటే సుప్రీంకోర్టే స్వయంగా ఈ రెగ్యులేషన్స్ వల్ల చాలా విస్తృతమైన పరిణామాలు ఉండొచ్చని అబ్జర్వ్ చేసింది. సో పాయింట్ ఏంటంటే, ఈ భయాలు కేవలం కొన్ని గ్రూపులకే పరిమితం కాలేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా వీటిని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ మొత్తం వివాదంలో దేశ సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. ఈ తీర్పు మనందరికీ ఒకసారి ఆగి ప్రశాంతంగా ఆలోచించుకోవడానికి ఒక అవకాశమిచ్చింది. జనవరి 29, 2026 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఆ రోజు సుప్రీంకోర్టు ఈ కేసులో ఒక కీలకమైన అడుగు వేసింది. ఈ మొత్తం స్టోరీలో ఇదొక టర్నింగ్ పాయింట్. కోర్టు తన పరిశీలనలో ఈ రూల్స్ను ప్రైమా ఫేషీ వేగని చెప్పింది. అంటే ఏంటంటే, ఫస్ట్ లుక్లోనే ప్రాథమికంగా చూసినప్పుడే ఈ నియమాలు చాలా కన్ఫ్యూజింగ్గా, అస్పష్టంగా ఉన్నాయనర్థం. కోర్టు జోక్యానికి ఇదే మెయిన్ రీజన్. సో కోర్టు ఏం చేసిందంటే 3 కీలకమైన స్టెప్స్ తీసుకుంది. ఫస్ట్, కొత్త 2026 రెగ్యులేషన్స్పై స్టే విధించి వాటి అమలును వెంటనే ఆపేసింది. సెకండ్, టెంపరరీగా పాత 2012 రెగ్యులేషన్స్నే మళ్లీ వాడుకలోకి తెచ్చింది. థర్డ్, మార్చ్ 19, 2026లోగా దీనిపై మీ సమాధానం చెప్పండి అని యూజీసీని సెంట్రల్ గవర్నమెంటును ఆదేశించింది. సరే, ఇదంతా జరిగింది. ఇప్పుడు అసలు ప్రశ్న, వాట్ నెక్స్ట్? మన స్టూడెంట్స్ అందరి కోసం మనం కలిసికట్టుగా ఎలా ముందుకు వెళ్ళాలి? ఒక బెటర్ సొల్యూషన్కి ఏం కావాలి? ఫస్ట్, చాలా క్లియర్ డెఫినిషన్స్ ఉండాలి. మిస్యూజ్ని ఆపేలా, అందరికీ ప్రొటెక్షన్ ఇచ్చేలా ప్రిసైజ్ లాంగ్వేజ్ ఉండాలి. ర్యాగింగ్తో పాటు అన్ని రకాల వేధింపులను ఈ రూల్స్ కిందకు తీసుకురావాలి. కంప్లైంట్స్ మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసేందుకు ఒక ఇండిపెండెంట్ బాడీ ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యం, వివక్షకు గురైన ఏ స్టూడెంట్కైనా వాళ్ల కులంతో సంబంధం లేకుండా ఈ రూల్స్ రక్షణ కల్పించాలి. మన గోల్ సేఫ్టీ క్రియేట్ చేయడం, స్టూడెంట్స్ మధ్య గొడవలు పెట్టడం కాదు. క్లారిటీ, అకౌంటబిలిటీ చాలా ముఖ్యం. ఫైనల్గా డాక్టర్ అంబేడ్కర్ గారు చెప్పిన ఒక మాటతో ముగిద్దాం. మనం మొదట, చివరిగా భారతీయులం. ఈ మాట మన క్యాంపస్లలో వినిపించాలి. మన విద్యార్థుల మధ్య ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ అనే గోడలు ఉండకూడదు. అందరూ గౌరవంగా, సేఫ్గా చదువుకునే వాతావరణాన్ని క్రియేట్ చేయటం మనందరి బాధ్యత. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ స్టూడెంట్స్ మన ఫ్యూచర్. మనం భారతీయులం. జై హింద్.